హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ బ్రెడ్ కమ్స్ పన్నీర్ బజ్జీ. ఇది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే టేస్టీ రెసిపీ. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి, దీనిలోని మనం ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఉప్పు, సోడా వేసుకొని మనము దీన్ని మిర్చి పిండిలాగా కలుపుకోవాలి. మనం మిర్చీలు ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగానే ఈ పిండిని అనేది, శనగపిండిని అనేది ఆ విధంగా కలుపుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. వేరే బౌల్ తీసుకొని ఒక కప్పు తురిమిన ఆనియన్స్, 2 ఆలూలు అనేది మెత్తగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఉప్పు, కలిపిన కారం తగినంత వేసుకున్న తర్వాత దీనిలోకి చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. మనం బ్రెడ్ కమ్స్తో తయారు చేసుకున్నాం కాబట్టి 2 బ్రెడ్లను మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా బ్రెడ్ కమ్స్ తయారు చేసుకోవాలి. బ్రెడ్ కమ్స్ తయారు చేసుకున్న తర్వాత మనం దీనిలోకి ఆలూలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనము బ్రెడ్లను తీసుకొని 2 బ్రెడ్లను తీసుకొని దానిపైన మనము కలుపుకున్న బ్రెడ్ కమ్స్ ఆలూను పెట్టుకోవాలి. మొత్తం బ్రెడ్కి అనేది రాసుకునేటట్టు మంచిగా చేతితో రాసుకోవచ్చు, స్పూన్తో ఏ విధంగా వీలైతే ఆ విధంగా రాసుకోవచ్చు. మంచిగా 2 బ్రెడ్ల పైన మంచిగా బాగా రాసుకోవాలి. మొత్తం బ్రెడ్ అనేది మొత్తం ఫిలప్ కావాలి. మనం తయారు చేసుకున్న ఆలు బ్రెడ్ కమ్స్ అనేది మొత్తము రాసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది రెసిపీ. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. తర్వాత దీనిపైన మనం కొంచెం చీజ్ అనేది వేసుకోవాలి. చీజ్ అనేది వేసుకుంటే మనం బజ్జీ వేస్తుంటే తింటుంటే సాగుడు గుణం వస్తుంది, టేస్ట్ చాలా బాగా వస్తుంది. అందుగురించి మనం కొంచెం చీజ్ అనేది వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా 2 బ్రెడ్ల పైన మనం చీజ్ అనేది వేసుకున్న తర్వాత మనం దీన్ని పన్నీర్తో తయారు చేస్తున్నాం కాబట్టి పన్నీర్ అనేది మంచిగా తురుముకుంటూ వేసుకోవాలి. మనం పన్నీర్ అనేది తురుముకోవాలి. ఈ విధంగా 2 బ్రెడ్ల పైన పన్నీర్ అనేది తురుముకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మనము ఇంకో ఖాళీ బ్రెడ్ను దీనిపైన పెట్టుకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత మనం ఖాళీ బ్రెడ్ను పెట్టుకొని మనము ఇట్లా కొంచెం ప్రెస్ చేసి మంచిగా అతుక్కున్నట్టు అవుతుంది. తర్వాత మనం ఏ సైజు బజ్జీలు చేసుకోవాలో ఆ సైజు అనేది మనం దీన్ని కట్ చేసుకోవాలి. మనము ఇట్లా మంచిగా చిన్నగా చేసుకుంటే తినడానికి కూడా మంచిగా వీలుగా ఉంటుంది. కాబట్టి కట్ చేసుకున్న తర్వాత ఒక బ్రెడ్లో 6 ముక్కలు చేసుకున్నాం. తర్వాత దీన్ని మనం కలుపుకున్న శనగపిండిలో ముంచుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అన్ని బజ్జీలు ఆయిల్లోనే వేసుకోవాలి. ఆయిల్లో చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. ఇది టమాటా కెచప్తో తింటే చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది టమాటా కెచప్తో తింటే చాలా టేస్టీగా, ఎంతో టేస్టీగా బ్రెడ్ కమ్స్ పన్నీర్ బజ్జీ రెడీ. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.